నీకు ఏదైనా పరిస్థితులు తెలియలేదు, కష్టం తెలియలేదు, నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు కానీ, బాధలకు కానీ, శ్రమలకు కానీ, దుఃఖానికి కానీ నిన్ను నీవే కారణం చేసుకోవద్దు, నిన్ను నీవే నిందించుకోవద్దు, అట్లా అని ఇతరులను కూడా నిందించవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచు. మేబీ గాడ్ హ్యాస్ సంథింగ్ ఫర్ మీ త్రూ దిస్ సిచ్యువేషన్. ఈ పరిస్థితిని బట్టి దేవుడు నా కొరకు ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాడు. నీకు అర్థం కాకుండా ఉన్నప్పుడు మరింతగా దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలిగితే గాడ్ వాంట్స్ టు టెల్ యూ సంథింగ్. దేవుడు నీవు ఆయా పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తన వాక్యము ద్వారా నీకు నేర్పించేవాడిగా ఉంటున్నాడు. దైవజనాంగమా, ప్రతి పరీక్ష కూడా మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరీక్ష, ఆ పరీక్షలో నీ శ్రమ కావచ్చు, నీ రోగం కావచ్చు, నీ బాధ, నీ దుఃఖము, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే మరింత బలపరచబడే పరిస్థితిలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. ఎవ్రీ టెస్టింగ్ ఈజ్ ఏ ఫర్దర్ రెవల్యూషన్ ఫ్రమ్ ద గాడ్ ఆల్మైటీ. ప్రతి పరీక్ష కూడా దేవుని యొక్క దైవికమైన ప్రత్యక్షతను బయలుపరిచేదిగా ఉంటుందా లేదా? నీ జీవితంలో నువ్వు ఏదైతే ఒక పరిస్థితిలో నువ్వు వెళ్తున్నావో అక్కడితో నిన్ను ఆపివేయడం కాదు, అక్కడితో నిన్ను నిలిపిపెట్టడం కాదు, అక్కడితో నీ స్టోరీ ముగిసిపోయిందని కాదు, కానీ ఫ్రమ్ దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద గ్రేటర్ రెవల్యూషన్. అది మొదలుకొని అక్కడ దేవుడు నీకు ఒక అద్భుతమైన ప్రత్యక్షతను దేవుడు కలిగించేవాడిగా ఉంటాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, వెన్ యు ఆర్ ఇన్ ఏ ప్రాబ్లం, నీవు ఏదైతే సమస్యలో ఉన్నావో ఆ సమస్యలో, ఆ పరిస్థితుల్లో నీ విశ్వాసము ఎలా ఉంటున్నది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మీ పరిస్థితులు, నేను పరిస్థితి అన్నప్పుడు, పరీక్ష అన్నప్పుడు మీరు ఎటువంటి స్థితుల్లో వెళ్తున్నారో దాన్ని మీరు అక్కడ పెట్టుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక భయంకరమైన మానసికమైన, ఆర్థికమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను, చాలా కష్టంగా ఉంది. దట్ మైట్ బి మై సిచ్యువేషన్. అది నా పరిస్థితి, అది నా పరీక్ష. సో వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్, యూ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ యువర్ టెస్టింగ్ ప్లేస్. నువ్వు ఏదైతే ఒక పరీక్షలో ఉన్నావో నీ యొక్క స్థితిగతులను నీవు అక్కడ పెట్టుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ద ప్రాబ్లం, హౌ యు ఆర్ రియాక్టింగ్ టువర్డ్స్ యువర్ సిచ్యువేషన్ ఆర్ యువర్ ప్రాబ్లం, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నువ్వు ఎట్లా దానికి స్పందిస్తున్నావు. కొన్ని సందర్భాల్లో నీ యొక్క నడవడిక ఎట్లా ఉంటుందంటే దేవుని యొక్క అధికమైన కార్యాలు పొందుకునేటట్టుగా ఉండవచ్చు. విశ్వాసంతో మీరు మాట్లాడారనుకోండి, దేవుని యొక్క అద్భుతాన్ని మీరు చూడవచ్చు. అవిశ్వాసంతో మీరు మాట్లాడితే మీరున్న స్థలంలోనే మీరు ఓడిపోవచ్చు. ఉదాహరణకు లోతు భార్య, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీతో చెప్తాను. ఏం జరిగింది? దేవుడు ఏమన్నాడు? నువ్వు వెనకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు, అవునా కదా? సో ఇప్పుడు వెంటనే ఏం చేసింది? క్యూరియాసిటీ అనమాట. దేవుడు చూడొద్దనంటే దేర్ విల్ బి సంథింగ్. ఏం లేదు అక్కడ, కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు వెంటనే ఏమైపోయింది? ఒక స్మాల్ టెస్ట్ అండి నీ విశ్వాసానికి, నీ భక్తికి, దేవుని యొక్క మార్గాల్లో ఏ రీతిగా దేవుని వాక్యాన్ని పెట్టుకొని విశ్వాసంలో, భక్తిలో ఏ రీతిగా నడుస్తావు. దేవుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలు పెడతా ఉంటాడు. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతే దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలను పరీక్షిస్తావో నువ్వేమైపోతావు? అక్కడే. చాలా మంది ఓడిపోవడానికి, నిలబడిపోవడానికి, ముందుకు వెళ్లకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి తెలుసో తెలియకో అవిధేయత చూపించడం. వెన్ దే గో త్రూ ద టెస్టింగ్ పాయింట్, పరీక్షల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు అనేకమైన సందర్భాల్లో వారు ఓడిపోతూ ఉంటారు. ఇప్పుడు మరలా మనం వెనక్కి వచ్చినట్లయితే అక్కడ నీరు ఎందుకు చేదుగా ఉందో మనకు తెలియదండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ నీరు చేదుగా ఉంది, దానికి సమస్య ఏంటండి? ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలి. వెంటనే విశ్వాసంగా మనం ఏం చేస్తామంటే, అక్కడ ఇజ్రాయేలీలు కూడా నీరు వెంటనే గబగబా తాగేశారు, గొంతు లోపలికి వెళ్ళిపోయింది. ఎంత వేగంగా తాగారో అంతే వేగంగా చెప్పాలి ఏం చేశారు దాన్ని, ఎందుకంటే నీరు చాలా చాలా చేదుగా ఉంది. దైవ జనాంగమా, ప్రతి చేదైన పరిస్థితులు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను మన యొక్క జీవితాల్లో బయలుపరిచేవిగా ఉంటాయి. వారు ఎప్పుడైతే చేదైన పరిస్థితుల్లో అక్కడ నిలబడుతూ ఉన్నారో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక విషయాన్ని వారికి, ఒక సత్యాన్ని వారికి బయలుపరుస్తున్నాడు. దేవుడు ఏమన్నాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గమనించండి, ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో ఎప్పుడైతే వారు అక్కడ నిలబడుతూ ఉన్నారో దేవుని యొక్క అద్భుతమైన ప్రత్యక్షత. దేవుడు ఏమన్నాడు? నేనే మీ వైద్యుడను. వైద్యుడు, డాక్టర్ అనే మాటకు హీబ్రూ భాషలో రూఫే అనే పదము వాడబడి ఉన్నదన్నమాట. రూఫే అనగా ఏంటంటే వైద్యుడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి
నువ్వు ఎప్పుడైతే కష్ట సమయంలో ఉన్నావో, నువ్వు దేవుని వైపు నువ్వు చూడగలుగుతూ ఉన్నావో, దేవుడు వారికి బయలుపరిచిన యొక్క సత్యం ఏంటంట, యెహోవా రాఫా, నేను మిమ్మల్ని స్వస్థపరచు దేవుడు అనని. దేవుడు ఒక ప్రత్యేకమైన ఏం చేస్తున్నాడు, ప్రత్యక్షతను వారికి దయచేస్తున్నాడు. అయ్యుజనంగమా, మనము ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తుంటామో, మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు కేవలము మన అవసరతల వైపు మాత్రమే చూడకూడదండి. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఒక 50,000 కావాలండి, అది నా అవసరత, దట్ ఈజ్ మై నీడ్. ఇప్పుడు నేను 50,000 వైపు మాత్రమే చూడకూడదండి. ఆ 50,000ని ఇవ్వగలిగిన దానిపైన ఉన్న, అన్నింటికి పైన ఉన్న దేవుని వైపు నేను చూడగలిగే వారిగా ఉండాలి. నా అవసరత వైపు మాత్రమే చూడకూడదు, నా సమస్య వైపు మాత్రమే నేను చూడకూడదు, నా పరీక్ష వైపు మాత్రమే చూడకూడదు. వాటన్నింటికి పైన ఉన్న నా దేవుని నేను ఎప్పుడైతే చూడగలుగుతానో, నేను అద్భుతమైన కార్యాన్ని పొందుకునే వారిగా ఉంటున్నాను. నా దేవుడు అన్నింటికంటే పైగా ఉన్నవాడు, ఆయన సమస్తమును కూడా మనకు దయచేయగలిగిన దేవుడు. మనము ఎప్పుడైతే దేవుని వైపు చూడగలుగుతా ఉన్నామో, దేవుడు ఏం చేస్తాడంట, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చే వారిని దేవుడు ఎన్నడను కూడా త్రోసివేయలేడు. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతానండి, నా టైం అయిపోతుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు దేవుని వాక్యం ఏమిటంటే, ఈజ్ అన్ అన్చేంజింగ్ గాడ్, దేవుడు మార్పు లేనివాడంట. మలాకి 3:6. Hebrews 13:8, హిబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మారని దేవుడు, ఆయన మార్పు చెందని. దైవజనంగమా, అక్కడ మోషే ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు, మరలా మనం నిర్గమకాండము 15వ అధ్యాయంలో 24వ వచనం అనుకుంటానండి, మనము అక్కడ చూస్తున్నప్పుడు, అక్కడ 24వ వచనంలో ప్రజలందరూ కూడా మారా అనే పరీక్షలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, చేదైన అనుభవంలో ఉన్నారండి. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారండి, మోషే మీద సనుగుతూ ఉన్నారు, అవునా కదా? కానీ మోషే ఏం చేస్తున్నాడు, మోషే అతడు యెహోవాకు మొర్ర పెట్టను. దేవుని బిడ్డలంగా ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి పరీక్షలో కూడా, మనము ఎంత అలసిపోయినా, ఎంత బలహీనతలో ఉన్నా, మనము ఎంత వెతికినా మన ప్రార్థనలకు జవాబు దొరకకపోయినప్పటికీ కూడా దేవునికి వ్యతిరేకమైన మాట మన నోటలో నుండి రాకూడదండి. వి షుడ్ నాట్ కన్ఫెస్ విచ్ ఈస్ అగేన్స్ట్ ఎనీథింగ్ టు ద గాడ్, ఈవెన్ దో అవర్ సిచ్యువేషన్స్ ఆర్ మే నాట్ గుడ్. మన పరిస్థితులు అంత మంచిగా ఉండకపోవచ్చు. ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు, వెంటనే చేదొచ్చింది, వాళ్ళ హృదయంలో ఉన్న భక్తి విశ్వాసం అంతా కూడా సనుగులలో గొనుక్కోవడంలో వచ్చేసిందండి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని కార్యాలు ఎన్నో వారి జీవితాల్లో వారు అనుభవిస్తున్నప్పటికీ కూడా చిన్నపాటి అనానుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడేవారిగా ఉన్నాం. దైవజనాంగమా, దేవుడు ఆయన వాగ్దానం చేశాడు, ప్రత్యక్షతను వారికి ఇచ్చాడు. ఏమని అంటున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. సో ఆల్రెడీ ఒక అద్భుతాన్ని చూసాం కదా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చివేయబడి ఉన్నది. ఇప్పుడు 3 రోజులకి వీళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క మహిమను మర్చిపోయారు. ఏ నోటితో దేవుణ్ణి స్తుతించారో, ఏ నోటితో దేవుణ్ణి ఆరాధించారో, ఏ నోటితో దేవుణ్ణి ఘనపరచారో, దేవాన్ని వీరుడు శూరుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడవు నీవు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు అని చెప్పారో, ఇప్పుడు వెంటనే శ్రమ వచ్చేపటికి అదే నోటితో ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి విమర్శిస్తూ ఉన్నారు, దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. దైవజనాంగమా, కానీ భక్తుడైన మోషే దానికి బదులుగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ నీటి ముందు నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడండి. ఇంకా మాకేం తెలియదయ్యా, మేము ఈ నీటి దగ్గరికి వచ్చాం. నేను అనుకుంటున్నానండి, నేను మోషే ఏం ప్రార్థన చేశాడో నేను వినలేదు, ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉండలేదు. మోషే వెళ్ళాడు, యెహోవాకు మొర్రపెట్టి. నేను అనుకుంటున్నాను, ఆయన నిలబడ్డాడు, దేవా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాం, 10 తెగుళ్ళు వారి మీదకి తీసుకుని వచ్చాం, నీ బిడ్డలకు ఒక్క హాని కూడా కలగలేదు. అనువాడనని వాగ్దానం చేశాం, ఈ అరణ్యంలో నేను మీకు తోడై ఉంటానని మమ్మల్ని నీవు నడిపించాం, నువ్వు మార్పు చెందని దేవుడవు, నీవు అద్భుతము చేయగలిగిన దేవుడు అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దైవజనంగమా, దేవుని యొక్క అద్భుతమైన సమాధానాన్ని పొందుకుంటున్నాడండి. దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎప్పుడైతే మొర్ర పెట్టాడో, దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక చెట్టు చూపించాడంటండి. ఏం చేశారంటే, దేవుడు గట్టిగా సమాధానం చెప్పాలండి, దేవుడు ఒక చెట్టు చూపించిన తర్వాత అక్కడున్న కొంతమంది ఏం చేశారంటే, ఆ చెట్టును నరికేసి ఆ చెట్టులో నుంచి ఒక ముక్కను తీసుకొని వచ్చారండి. ఈ చెట్టు ముక్క నీళ్ళల్లో వేస్తే ఏమైనా జరుగుతుందండి? మనలాంటి వాడు ఎవడో ఒకడు ఉంటాడండి ఆ గుంపులో. ఈ మోషేకి ఏమీ బుర్రే లేదు. మేము నీళ్ళు చేదుగా ఉన్నాయంటే ఏం చేస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఎవరైనా వెళ్ళి ఆ చెట్టులో ఉన్న మొక్కను, అరే వీడికి పిచ్చి పట్టేసింది ఏంటి, వీడికి
మనలో చాలా అనుమానాలండి. నా దేవుడు నీ పరిస్థితిని మార్చివేస్తున్నాడు, నా దేవుడు నీ స్థితిగతులను మార్చివేస్తున్నాడు, నా దేవుడు నీ రోగాలను, నీ బాధలను, నీ సమస్యను నా దేవుడు తీసివేస్తున్నాడు. అందుకు నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన మాత్రం చేయమండి. జవాబు మాత్రం మోషే ప్రార్థన చేస్తే దేవుడు ఏమిచ్చాడంట? మోషే వెళ్ళి మొక్కను తీసుకొని అందులో చెట్టు నరికి, చెట్టులో ఏం లేదండి, చెట్టులో కానీ ఎక్కడుంది? దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. దైవజనంగా ఎప్పుడైతే మోషే ఆ చెట్టును తీసుకుని వెళ్ళి అందులో వేస్తున్నాడో, ఆ చెట్టులో స్వస్థపరిచే శక్తి లేదండి. అది కేవలము దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన శక్తి ఆ నీటిని బాగు చేయగలుగుతున్నది. దేవుడు ఒక పరీక్షను వారికి పెట్టాడు. మారాలాంటి అనుభవమును వీరు ఏ రీతిగా ఎదుర్కొంటారు? 40 సంవత్సరములు వాగ్దాన భూమిలోనికి వీరు నడిచి ప్రయాణం చేయవలసి ఉంటున్నది కదా. వీరి విశ్వాసము ఏమై ఉంటున్నది? దైవజనాంగమా, ఈరోజు చాలా మంది విశ్వాసంలో ఏమైపోతున్నారో విఫలమైపోతున్నారు. ఇట్స్ అ వెరీ స్మాల్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్, ఎ సింపుల్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఒక చాలా సాధారణమైన విశ్వాసపు క్రియ. ఇఫ్ గాడ్ స్పీక్ టు యూ త్రూ హిస్ వర్డ్, దెన్ యూ షుడ్ ఒబే టు ఇట్. దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే నువ్వు పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదండి. అవునా కదా? చిన్న చిన్న పనులు, స్మాల్ యాక్ట్, ఒక చిన్న క్రియ నువ్వు చేస్తున్నప్పుడు చాలా పెద్ద కార్యాన్ని జరిగిస్తున్నదండి. ఇట్ విల్ డూ గ్రేటర్ అండ్ మైటీ మిరాకిల్స్. గొప్ప అద్భుతమైన కార్యాలు. చిన్నది దేవుడు మాట్లాడాడు, ఎటువంటి ఆలోచన లేదు, కర్ర తీసుకుని పోయి నీటిలో వేయి. దైవజనాంగమా, నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో నువ్వు గొప్ప కార్యాన్ని చేస్తున్నావో దేవుడు అద్భుతమైన కార్యములను దేవుడు ఏం చేస్తున్నాడంట? మార్చివేసేవాడు. పాత నిబంధనలో మీరు గమనించినప్పుడు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాల్లో ఎలీషా కూడా ఎటువంటి కార్యాన్ని చేస్తున్నాడు. అదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 నుంచి 41 వచనాల్లో మీరు గమనిస్తున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది శిష్యులు ఏం చేశారంటే వారందరూ కూడా ఒక మీటింగ్ ఏవో పెట్టుకుని మంచిగా వంటలు చేసుకుని 4వ అధ్యాయంలో మీరు చూస్తున్నప్పుడు 31 నుంచి 41 వచనాల్లో వారందరూ కూడా 2 Kings 4:38-41 వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ పార్టీ చేసుకుంటున్నారండి. చిన్నగా పార్టీ చేసుకుంటూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ కొంతమంది వంట చేసే వాళ్ళు ఉన్నారు కదా, వంట టీంలో కొంతమంది శిష్యులు ఏం చేశారంటే ఆ అడవిలోనికి పోయి అక్కడ కనిపిస్తున్న అనేక రకాలైన ఆకుకూరలు తీసుకొని వచ్చారు. ఏం తీసుకొని వచ్చారంట? గట్టిగా సమాధానం చెప్పాలి. ఈ ఆకుకూరలు తీసుకొని వచ్చే దాంట్లో ఒకడు ఏం చేశాడంటే వాడికి ఏది మంచిది ఏది చెడ్డది అనేది తేడా తెలియదు. వీడేం చేశాడు? అందులో కొన్ని హాని కలిగించేవి విషపూరితమైన ఆకులు తీసుకొని వచ్చేసాడంట. వీళ్ళు ఏం చేశారు? తెలియకుండా దాని అంతటిని కూడా బాగా కుక్ చేసిన తర్వాత, దాని అంతటిని కూడా వంట చేసిన తర్వాత ఇప్పుడు భోజనము తినే సమయం. వారు తినే సమయం వచ్చినప్పుడు కొంతమంది ఎప్పుడైతే ఫస్ట్ బ్యాచ్ ఉంటారు కదండి, పాపం చాలా వేగంగా ఫాస్ట్గా వెళ్ళిపోయి తినేసేయాలి. వాళ్ళు నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉందో ఇప్పుడు అది చేదుగా ఉంది. వాళ్ళు వెంటనే వచ్చి గగ్గోలు పెడుతున్నారా, యా ప్రొఫెట్, ప్రవక్త ఎవడో శిష్యులకు కూర వంట చేయమని సెలవిస్తే వాడేం చేశాడంట అందులో ఈ విషపూరితమైన ఆకులు కూడా వాడు అందులో కలిపేశాడంటండి. మరి వెంటనే అక్కడ దైవ సేవకుడు ఏం చెప్పాడంట? కొంచెము పిండిని కలిపి ఒక కుండలో తీసుకుని, మీరు చెప్పండి, ఆ కుండలో కానీ ఆ పిండిలో కానీ ఏమైనా అద్భుతం ఉందండి? గట్టిగా ఉందా? ఏమైనా ఉందా? ఏం లేదండి. ఎక్కడ ఉంది? దేవుని యొక్క మాటలు ఉన్నది అని చెప్తున్నాడు 4వ వచనంలో. వాళ్ళందరూ కూడా దైవజనుడా 40వ వచనంలో కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని వారు తేగానే కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. దేవుడు ఆయన బయలుపరచానండి. ఐ ఆమ్ యువర్ హీలర్, జెహోవా రాఫా. ఐ ఆమ్ యువర్ డాక్టర్ దట్ హూ కెన్ హీల్ యూ, హూ కెన్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ సిచ్యువేషన్స్. నీ పరిస్థితులలో నుండి, నీ పరీక్షలలో నుండి, ప్రతి విధమైన పరిస్థితులలో నిన్ను బాగు చేయువాడను నేనే అంటున్నాడు. If you do not have faith in God, you may not see His mighty miracles in your life. నీ జీవితంలో దేవుని యందు విశ్వాసము నీవు కలిగి ఉండలేకపోతే దేవుని గొప్ప కార్యాలు మీరు అనుభవించలేరండి. చిన్న క్రియ, స్మాల్ సింపుల్ యాక్ట్, చిన్న పని. దేవుడు ఏదైతే నీతో చెప్తున్నాడో, దేవుడు ఒకవేళ విశ్వాసంతో నిన్ను నడవమనొచ్చు, దేవుడు విశ్వాసంతో నిన్ను ప్రార్థన చేయమనొచ్చు, దేవుడు విశ్వాసంతో నీ పరిస్థితుల వైపు ఆ వాక్యము చదువు బిగ్గరగా అని చెప్పవచ్చు.
దేవుడు ఇంకొకటి నీకు చెప్పవచ్చు. When you are willing to obey His word, then you will receive His miracles in your life. నువ్వు దేవుని యొక్క మాటకు ఎప్పుడైతే విధేయత చూపించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావో, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితాల్లో చూసేవారిగా ఉంటారండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఐ యామ్ యువర్ హీలర్ అంటున్నాడు. నిజంగా మా పాత నిబంధనలో ఈ మార అనుభవము ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో, నూతన నిబంధనలో నూతనమైన సిలువ అనుభవంలోనికి ఆయన మార్చి వేస్తున్నాడండి. మారా అనే చేదైన అనుభవంలోనికి ఎప్పుడైతే వారు వచ్చారో, ఆ చేదైన అనుభవంలో దేవుడు వారికి ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. రానయున్న ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ యొక్క విరగొట్టబడిన మాను, కొట్టివేయబడిన మాను ఏ రీతిగా అయితే అది మారా అనుభవంలో నీటిలో వేయబడి ఉంటున్నదో, నూతన నిబంధనలోనికి వచ్చేప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు గుర్తుగా ఉంటున్నదండి. ఎందరైతే ఈ సిలువ యొద్దకు వస్తుంటున్నారో ఆయన ఏం చేస్తున్నాడంట, ఈ సిలువ యొద్దకు వచ్చిన ప్రతి ఒక్క మానవాళి పాపమును దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన క్షమించువాడిగా ఉంటున్నాడు. ఆయన కనికర పూర్ణుడు అండి. దైవ జనాంగమా, ఈ సిలువ అనేది మా సర్వ మానవాళి కూడా, హూఎవర్ దే ఆర్, వేర్ ఎవర్ దే ఆర్, వారు ఏ దేశానికి చెందిన వారైనా, వారు ఎవరైనా, వారు ఎటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా దేవునిని కలుసుకోవడానికి ఈ సిలువ అనేది ఒక కేంద్రమై ఉంటున్నదండి. This is a central part for all the human being to meet God and to receive the healing and deliverance. మానవులు దేవుని యొక్క స్వస్థతను, దేవుని యొక్క విడుదలను పొందుకోవడానికి ఇది ఒక అద్భుతమైన స్థలం అండి. ద క్రాస్ ఇస్ ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ విత్ గాడ్స్ మిషన్. దేవుడు మానవుని కొరకు ఏదైతే సమస్తమును కలిగి ఉన్నాడో, ఆ సమస్తమైన మేలులు పొందుకోవడానికి మానవుడు ఎక్కడికి రావాలంట, ఇప్పుడు సిలువ యుద్ధకు రావాలంట. ఎందుకంటే ఆయన కనికరము చూపే దేవుడు అండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాల్లో, మలాకి ఇంకా మనం మొదటి పేతురు రాసిన పత్రికలు కానీ, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 16-17 వచనాలు, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచనాల్లో దేవుని వాక్యం మరలా తెలియజేస్తున్నది, ఆయన పొందిన దెబ్బల చేత మనకి ఏం కలుగుతున్నదంట, స్వస్థత కలుగుతున్నది, విడుదల కలుగుతున్నది. దైవజనాంగమా, ఆ మార అనుభవం ఏ రీతిగా అయితే మాను నరికి వేయబడి వారికి స్వస్థతనిచ్చి ఉన్నదో, ఈ నూతన నిబంధనలో నువ్వు ఏదైతే చేదైన పరిస్థితులలో నువ్వు వెళ్తున్నావో, ఈ సిలువ వైపు నువ్వు చూస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఎద్దుకు వస్తున్నప్పుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు, అద్భుతము చేయగలిగిన దేవుడు, విడుదల కలిగించగలిగిన దేవుడు, నీవు కలిగి ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబును చేయగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. ఈయన కాదని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు సమాధానము దొరకదు. ఈ సిలువను కాదని నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా నీకు విడుదల దొరకదు. ఈ సిలువను నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నావో, నీ హృదయంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, దేవుని గొప్ప కార్యాలు చూడవండి. సర్వ మానవాళి కూడా సిలువ యుద్ధకు రావాలి. యేసుక్రీస్తు అంటున్నాడు కదండి, గడిచిన వారం కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను, యు కమ్ టు మీ, I will give you my peace అంటున్నాడు. You come to me, I will comfort you అంటున్నాడు అండి. You come to me, I will heal you అంటున్నాడు. If you come to me, I will set you free from all your bondages. నువ్వు కలిగి ఉన్న ప్రతి బంధకములలో నుండి నేను నీకు విడుదల కలిగిస్తాను అన్నాడు. If you are neglecting this cross, ఈ సిలువను ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నావో, you are neglecting your healing, your salvation, your peace, everything. నువ్వు ఎప్పుడైతే దేవుని సిలువను నిర్లక్ష్యం చేస్తున్నావు, అనగా ఆయన యొద్దకు రావడం నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తున్నావో, నీ యొక్క అభివృద్ధిని, నీ యొక్క ఆశీర్వాదాన్ని, నీ యొక్క సమాధానాన్ని, నీ యొక్క దీవెనను నీ కాలితో నువ్వేం చేస్తున్నావు, తన్నుకుంటున్నావు. ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ క్రాస్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ గాడ్, యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ యువర్ బెనిఫిట్స్. దేవుడు నీ కొరకు ఏదైతే సమకూర్చాడో దానంతటిని కూడా నువ్వు కోల్పోతున్నావు. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఆయన కార్యములను అశ్రద్ధ చేయవారు ఏంటంటే, చాలామంది తెలియకుండానే దేవుని సన్నిధిని, దేవుని కార్యాలను, ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నారు. ప్రియ సంగమా, దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వార్నింగ్ టు యూ. ఇఫ్ యూ ఆర్ నెగ్లెక్టింగ్ హిమ్, డోంట్ డిలే. ఇది ఒక హెచ్చరిక అండి. ఆయన సన్నిధిని, దేవుని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే, this is the time to receive your healing when you come to the cross. నేను చెప్పాను కదా మొదటిగానే, స్వస్థత సిలువ అని. నువ్వు ఎప్పుడైతే సిలువ యుద్ధకు వస్తున్నావో, అప్పుడు నీ దేహంలో, నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యం జరుగుతున్నది. దైవజనంగా దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. గాడ్ హ్యాస్ సెడ్ వెరీ బిగినింగ్, ఆదిలోనే దేవుడు చెప్పాడు, ఐ యామ్ యువర్ హీలర్,
ఆయన గురించి పాత నిబంధనలో ప్రతి అధ్యాయంలో ప్రతి పుస్తకంలో మరుగైన క్రీస్తుని గురించిన మర్మము, దాచబడిన మర్మము, చేదైన నీటిని బాగు చేయగలిగిన చెట్టు, శిలువలో కొట్టవేయబడిన మానవం, సిలువ, క్రీస్తు. And he is inviting you, he is asking you, whatever your situation, my dear beloved, would you like to come to me అంటున్నాడు. యేసయ్య, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నన్ను నిర్లక్ష్యం చేయకుండా నువ్వు నా ఎదుకు వచ్చినప్పుడు ఐ విల్ హీల్ యూ అంటున్నాడు. ఐ విల్ స్ట్రెంథెన్ యూ, నేను నిన్ను బలపరచవాడను, నేను నిన్ను స్థిరపరచవాడను, నేను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను అంటున్నాడు. దైవజనంగమా, దయచేసి దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. చెప్పబడిన వాక్యాన్ని మరలా మీరు వెళ్ళి చదవండి, ధ్యానం చేయండి. దేవుడు మీ హృదయములను స్వస్థపరచునుగాక, మీ ప్రాణాత్మ దేహములను స్వస్థపరచునుగాక. దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని, లార్డ్, ఇఫ్ ఐ ఆమ్ నెగ్లెక్టింగ్ యువర్ క్రాస్, లార్డ్, ఇఫ్ ఐ ఆమ్ నెగ్లెక్టింగ్ యూ, అబ్బా ఫాదర్, ప్లీజ్ డు ఫర్గివ్ మీ అని మనం దేవునితో చెప్దాం. అయ్యా, నీ సిలువను, నిన్ను, నీ సన్నిధిని నేను నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దయతో నన్ను క్షమించండి. ఇదిగో నీ సన్నిధిలోనికి నేను వస్తున్నానయ్యా, నన్ను తాకండి అని చెప్పండి. లార్డ్, యు హీల్ మీ ఓ లార్డ్, లార్డ్ యు టచ్ మీ ఓ ఫాదర్, దేవా నన్ను తాకండి అని చెప్పండి. అరి కాలు నుండి నడి నెత్తిన వరకు నీ స్వస్థత నాకు కావాలయ్యా, నీ విడుదల నాకు కావాలయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అని వాగ్దానం చేసి ఉన్నావా, యెహోవా రాఫా అని వాగ్దానం చేసి ఉన్నావా, ఐ యామ్ యువర్ డాక్టర్ అని వాగ్దానం చేసి ఉన్నావయ్యా, నేనే నీ వైద్యుడను అంటున్నావు నా తండ్రి. లార్డ్, ఐ నీడ్ యువర్ టచ్ అని చెప్పగలవా? సంగమా, దేవా నన్ను తాకయ్యా, నీ స్పర్శ నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి. అబ్బా ఫాదర్, దేవా నీ గొప్ప కార్యాలు మా జీవితాల్లో చేయండి అని చెప్పండి. ఆయన నిలబడి ఉన్నాడండి మారా అనే స్థలములో. జీవము కలిగిన దేవుడు వారి ముందు ఉన్నాడు. ఇశ్రాయేలు సనుగుతూ ఉన్నారు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అద్భుతంగా చేస్తున్నాడు. దైవజనంగా ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో నీ కొరకు మొరపెడుచున్నాడు. ఆయన అన్నాడమ్మా, నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం, మీ బిడ్డల కోసం,